సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఓం నమో వాసవాంబాయ నమః. శ్రేయస్సు శుభమస్సు అవిఘ్నమస్తు. నంద్యాల జిల్లా పౌకు మండలము కల్లం సుబ్బనాగభూషం అనబడే నేను ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీగా నియమించబడినాను. ఈ దినము వాసవి కన్యకా పరమేశ్వరి అంతరాత్మ దినోత్సవం సందర్భంగా మేము ఏర్పాటు చేసుకున్న ఈ మీటింగును తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు, బీజేపీ పార్టీ వారు మాకు అనుకూలంగా ఈ దినము అంతరాత్మ దినోత్సవాన్ని సెలవు దినముగా ప్రకటించడం జరిగినది. నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన వారికి, బీజేపీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారు అంతరాత్మ దినోత్సవమున 31 తేదీన వాసవి కన్యకా పరమేశ్వరి పెండుగొండకు వేయించేస్తున్నారు కాబట్టి వారికి మా కృతజ్ఞతలు మరీ తెలుపుతున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 31వ తేదీన మనకు ఆత్మార్పణ దినాన్ని గవర్నమెంట్ ఆర్థికంగా పాస్ చేసినారు. సెలవుగా దినముగా ప్రకటించి దాన్ని గవర్నమెంట్లో చేస్తామని చెప్పి వాగ్దానం చేసి ఎలక్షన్స్ ముందర అది సంవత్సరం కాకముందే పాస్ చేసినారు. చాలా సంతోషం. వారికి మరి కృతజ్ఞతగా ఉండాలి. అలాగే టీజీ వెంకటేష్ గారు మన డోన్లో జరిగిన సంఘటనకు అందరికీ ధైర్యం వచ్చేటట్లు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ అట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వైశాఖకు మీరు సపోర్టు తెలంగాణ, ఆంధ్ర అన్నారు. అందరికీ మీరు ధైర్యం చెప్పవచ్చుగా కోరుచున్నారు. మీరు ఉండేది ఆ పొజిషన్లో ఉండారు కాబట్టి రాజకీయంగా ఉండారు, అన్ని రకాలుగా ఉండారు. ఆంధ్రప్రదేశ్ పురుగొత్తులని పేరు కూడా ఉన్నది. టీజీ భరత్ గారు వారు కూడా మీరు అందరికీ ఆల్మోస్ట్ ఆల్ వైశాఖ అందరికీ ఒక రకంగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ముందుగా రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ వాగ్దానం పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమో భగవతి వాసుదేవాయ. జై వాసవాంబ, జై వాసవాంబ. అవుకు ఆర్యవైశ్యుల తరపున నేను చెప్పేది ఏమంటే, ఈ కూటమి ప్రభుత్వము ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో చెప్పింది ఏమని, ఆర్యవైశ్య అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ఖచ్చితంగా అధికారికంగా జరుపుతాము అని చెప్పినారు. అది అనుకున్నట్టు వాళ్ళు నెరవేర్చి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చినారు. కాబట్టి ఈ ఆత్మార్పణ దినాన్ని వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని వాళ్ళు అధికారికంగా జరపడం మాకెంతో చాలా సంతోషమైంది. ఇది మా ఒక్కరి విజయమే కాదు, వాళ్ళ విజయం, అందరి విజయము. కాబట్టి దీనికి తోడ్పడిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రి లోకేష్ గారికి, మంత్రి టీజీ భరత్ గారికి, అలాగే బీజేపీ నాయకులందరికీ మా కృతజ్ఞతలు. అవుకు ఆర్యవైశ్యులందరము చాలా ఈ విషయము సంతోషపడుతున్నారు. ఈ విషయం మీద ఇంకొకటి ఏంటంటే, మన అవుకు ఆర్యవైశ్యులు అందరూ చాలా ఏదో ఆర్యవైశ్యులు అంటే ఏదో ఉంది, ఎంతో ఉంది అనుకుంటున్నారు. కానీ మా కులంలో కానీ చాలామంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కానీ కొంతమంది ఈ వెనకబడిన ఆర్యవైశ్యుల రంగంలో వెనకబడిన వాళ్ళకు ఈ ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని వాళ్ళకి కానీ ఏదైనా కొంచెం మంచి చేయాలని కోరుకుంటున్నాము. జై వాసవి మాత, జై వాసవి.